హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తున్నానండి చిల్లీ చికెన్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లోనే చాలా బాగుంటుంది. తొందరగా నేను చేయొచ్చు. నేను చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడిగా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ఒకసారి మీరు చేసి చూడగలరు. చాలా బాగుంటుంది. ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తే ఆగరు, అంత టేస్టీగా ఉంటుందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక అరకిలో లాగా చిల్లీ తీసుకున్నారు. చిల్లీ చికెన్ చిన్న చిన్న ముక్కలు కోసి ఇస్తారు వాళ్ళు. చిల్లీ చికెన్ గురించి చిల్లీ చికెన్ గురించి కావాలంటే చిన్న చిన్న ముక్కలు కోసిస్తారు వాళ్ళు. దీన్ని చక్కగా ఒక 2-3 సార్లు కడిగేసుకున్నాను. దీనిలో వేస్తున్నాను చెంచాడు ఉప్పు. అవునండి, ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత దీనిలోకి నేను వేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ ఒక చెంచాడు. మళ్ళీను దీనిలో వేస్తున్నాను కార్న్ఫ్లవర్ 4 స్పూన్లు వేస్తున్నాను. మనం భోంచేస్తాం చూడు, ఆ స్పూన్లనండి ఇవి. కార్న్ఫ్లవర్ ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. దాని తర్వాత దీనిలోకి మైదా వేసుకుంటున్నాను. అది కూడా 4 స్పూన్లు. మైదాని 4 స్పూన్లు వేసుకోండి. దాని తర్వాత దీనిలోకి 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ వేసుకోండి. ఇలాగా 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం స్పైసీ టచ్ ఇవ్వడానికి దీనిలో నూనె వేస్తున్నాను. కొంచెం కలరింగ్ వస్తుంది. కారం వేస్తున్నాను ఒక 1/2 స్పూన్. మా కారంలో కాశ్మీరీ లాల్ మిక్స్ ఉంది, దాని నుంచి కలర్ వస్తుంది. నేను ఫుడ్ కలర్ వాడటం లేదు, ఇందులోన న్యాచురల్గానే ఉంచుతున్నా. దాని తర్వాత దీనన్నిటికీ చక్కగా కలిపేసుకోండి. వాటర్ వేయొద్దు, ఎందుకంటే చికెన్ కడిగిన తర్వాత దానిలో వాటర్ ఉంటుంది, దానిలో ఎగ్లో ఉంటుంది. దాని నుంచి వాటర్ వేయొద్దు. ఇలాగ చక్కగా కలిపేసుకోండి. ఇది ఒక 1/2 కిలో చికెన్కి 2 గుడ్లు ఉన్న ఇవి చెప్పిన మెజర్మెంట్ ఇనఫ్ ఉంటుంది మీకు చిల్లీ చికెన్ గురించి. చికెన్ చిల్లీ చూపించున్నాను ముందు మీకు నేను. ఇది చిల్లీ చికెన్ కొంచెం వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. ఇలాగా చక్కగా గుడ్డు చికెన్ అన్నీ కలిపేగా దీనిగా కలిపేసి చక్కగా దీన్ని ఇలాగా చక్కగా కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల గురించి. చక్కగా కలిపేసిన తర్వాత 10 నిమిషాల గురించి మూత పెట్టుకోండి. వెళ్దామా స్టవ్ దగ్గరికి? చూడండి, స్టవ్ మీద నేను ఆయిల్ కాగడానికి పెట్టుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఆయిల్ కాగనివ్వండి. దాని తర్వాత ఈ చికెన్ని ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకుంటూ మీ బాండీలో ఎన్ని సరిపడతాయో అన్నీ వేసేసుకోండి. ఇలాగా ఎన్ని ఉంటే అన్ని ఇలాగ వేసేసుకోండి. ఎన్ని పడతాయి అలాగా చికెన్ని వేసేసుకోండి. ఎక్కువ మ్యారినేట్ చేసి చాలాసేపు ఉంచని అవసరం లేదు. ఒక 10 మినిట్స్ చాలు. మీరు ఇలా కలిపేసి ఈ బాండీలో ఆయిల్ వేడి చేసిన దాన్ని మ్యారినేట్ అయిపోద్ది. ఇలాగా చక్కగా నిండుగా వేసేసుకోండి చేతితోటని. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. వేయించడమే లేస్ట్, తక్కిన ఫటాఫట్ అయిపోతుంది. అంత టేస్టీ, అంత మళ్ళీ ఏంటి తక్కువలోనే ఎక్కువ క్వాంటిటీ రెడీ అయిపోతుంది ఇంట్లోనే. ఎప్పుడైనా ఏ వస్తువైనా మళ్ళీ మీ చేతులతో చేస్తున్నారంటే అమృత కంటే ఎక్కువే. అంత నీట్నెస్తో చేస్తారు కదా, అంత ప్రేమతో అది రుచి ఇంకా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. ఇలాగా నిండా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా వేగనీయవాలండి. ఎక్కువ వేగనీయకూడదు. ఎక్కువ వేగనిస్తే ఏంటవుతుంది అసలు, ఎప్పుడు చికెన్ ముక్కలు ఎక్దమ్ హార్డ్ అయిపోతుంది. మనం ఎలా చేస్తున్నాము, మీద పరత ఉంటుంది, అది హార్డ్గా ఉంటుంది, లోన చికెన్ జ్యూసీగా ఉండాలి, అప్పుడే రుచి వస్తుంది. ఎక్దమ్ టైట్గా చేస్తామనుకో అది రుచి అనిపించదు మనకి. ఒక 5-6 నిమిషాల తర్వాత దీన్ని ఇలాగా చక్కగా పల్లట్ ఇలాగా దీంతో చేసేసుకోవాలి. ఇలా అట్లగారితోటి చూడండి, అట్లగారండి చెంచాతో, ఇలా చెంచాతోటి. దీనికి ఏంటంటారు చెప్పండి నాకు చెంచాని.
దీన్ని అల్లటిపల్లా ఇలాగ చేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీ ఎక్కువ టైట్ చేస్తాము, అది పకోడాలాగా లేకపోతే దాని ముక్కల్లాగా అనిపిస్తుంది. అది అది అన్నంతో తినడం బాగుంటుంది. ఇలాగైతే మనం కొంచెం దీన్ని నూడిల్స్తో తినవచ్చు, దీంతో అన్నింటిలో తినవచ్చు, రైస్ తోటి తినవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఒక 5-10 నిమిషాల తర్వాత చక్కగా వేగనీయాల చిన్న మంట మీద, అప్పుడే చికెన్ ఉడుకుతుంది. ఫ్లేమ్ మాత్రం హై పెట్టొద్దు, ఎందుకంటే పెట్టారనుకో చిల్లీ చికెను లో నుంచి పచ్చిగుండిపోద్ది, పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. ఇలాగ చక్కగా దీనికి ఇలాగ వేగనించుకోవాలి ఒక 10 నిమిషాలు. అంతేనండి, నేను తీసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చికెన్ పాప్కార్న్ తిన్నారు ఎప్పుడు? కేఎఫ్సీ తెప్పించుకొని అలా ఉంటుంది ఇది. ఇప్పుడు తీసింది, కావాలంటే ఒక పీస్ తిని చూడండి. మీకు కానీ చికెన్ పాప్కార్న్ చూడాలంటే నా ఛానల్లోన తప్పకుండా మీరు నా కామెంట్స్ చేసి చెప్పగలరు, నేను చూపిస్తాను. మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా వేసుకుంటున్నానండి చికెన్ది. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా చిల్లీ చికెన్ రెసిపీ, అది కూడా హోమ్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ ఎలాగనుకున్నాను అంత చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇప్పుడు ఏంటి వర్షాకాలం వస్తున్నా బయట తిన్నా మంచిది కాదు, ఇప్పుడు కాలమే మంచిది కాదు, ఏది తిన్న మనుషులు బిమారైపోతున్నారు. అందు గురించి మీరు ఇంట్లో చేసి పెడితే తక్కువలోనే ఎక్కువ క్వాంటిటీ ఇంకా అవుతుంది. దానిలోన మరి ఇంట్లోనే పిల్లలకైనా పెద్దలకైనా కట్టి ఉంచినట్టు అనిపిస్తుంది. చేశాను కదా ఇవాళ, మీరు బయటకు వెళ్ళొద్దని. వాళ్ళు చాలా రుచి మీద తింటారు, అంటే ఇష్టం మీద తింటారు, చాలా బాగుంది చాలా బాగుంది అని. ఈ చిల్లీ చికెన్ చేయగానే మా అబ్బాయి అంటాడు, మమ్మీ నూడిల్స్ చేసి నన్ను నోర్మే నూడిల్స్ ఏంటి చేయను నేను. దాని తర్వాత ఇలాగా ఒక పాండిలోన ఆయిల్ వెట్ చేసుకోండి. దీనిలోకి వేస్తున్నాను 4 స్పూన్లు ఆయిల్. అవి ఫ్రై చేసి తీసుకున్నాం కదా, 4 స్పూన్లు ఆయిల్ వేసి దీన్ని కొంచెం కాగనివ్వాలి. బాగా కాగనిచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. దీనిలోనే వేస్తున్నాను ఏంటి కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏంటవి చెప్తాను మీకు. ఇవి చిల్లీస్ అండి. చిల్లీలు మొదట వేసామనుకో ఆయిల్లోన, అవి చక్కగా వేగుతాయి. దాని తర్వాత ఆయిల్లోన చిల్లీ తాలూకా ఫ్లేవర్ బాగా వస్తుందండి, దానిలో రుచి. ఇంకా చిల్లీ చికెన్ అన్నామంటే కారం లేకపోతే ఏం బాగుంటుందండి చెప్పండి. అప్పటికైనా చిన్నపిల్లలు ఎవరో తింటానంటే కొంచెం తగ్గించుకోవచ్చు మీరు. ఇలా వేసి దీన్ని బాగా వేగనివ్వాలి. చిల్లీలు మాత్రం చక్కగా వేగనీయాలి, జాగ్రత్త పేలుతాయి కూడా అవి. ఇలాగా వేగిన తర్వాత దీనిలో చక్కగా వేగిపోవాలి. దాని తర్వాత దీనిలోకి ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. నాకు అక్కడ క్యారెట్, క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ ఉన్నది, అన్నీ అరకప్పుడు వేసుకుంటున్నాను. అవును, మీ ఇక్కడ బీన్స్ ఉంటే వేసుకోండి, మష్రూమ్ ఉంటే వేసుకోండి, మష్రూమ్ ఉన్న బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. నేను ఆనియన్ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. వేసుకొని దీన్ని చక్కగా వేపుకోవాలి. అంటే కూరగాయలు చైనీస్ ఐటంలో ఎక్కువ వేగనివ్వరు, అప్పటికైనా దీనికి కొంచెం టాస్ అవ్వాలి అంటే. మరీ పచ్చిగుండా తినరు, చాలామంది ఇష్టపడదు. అంటే నాకు అనిపిస్తుంది కొంచెం వేగాలి అని. కానీ మీకు కొంచెం కచ్చుగా చాలా అంటే ఇలాగ వేసి ఇలా తీసేసి తినగలరు ఇష్టం అంటే మరి చేసుకోవచ్చు అలాగా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేకపోతే ఇలా దంచేసైనా ఒక చెంచాడు వేసుకోండి. దంచేసి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఏదైనా ఫ్రెష్ కదా, దంచేసి వేసుకుంటే అల్లం అయినా వెల్లుల్లి అయినా మనము చికెన్ చిల్లీ తింటాడు పంటికి ఎందుకు వస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మాకు నచ్చదు అంటే 1 స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. అయితే మా అబ్బాయి అన్నాడు, మమ్మీ నూడిల్స్ చేసి అన్నాడు. నోర్మి ఇప్పుడు నూడిల్స్ కాదు, దీన్ని రైస్తో తిన్నాను. మీరు నమ్మండి, అంత టేస్ట్గా ఉందండి పప్పు అన్నము. ఈ చిల్లీ చికెన్ ఎంత టేస్ట్గా ఉందంటే అప్పటి నుంచి నేనైతే చికెన్ చిల్లీ ఎప్పుడు చేసినా, చిల్లీ చికెన్ ఎప్పుడు చేసినా రైస్ తోటే తింటా. చాలా బాగుంటుంది. దీనిలో వేస్తున్నాను ఒక 2 చెంచాడు సోయా సాస్, మళ్ళీ ఒక 3-4 చెంచాలు టమాటో సాస్ మీరు అడ్జస్ట్ చేయగలరు. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను, బాగా కలిపేసుకోండి. దీనిలో కొంచెం అరకప్పుడు నీళ్ళు ఇంక వేసాను, మాటల్లో మర్చిపోయి చెప్పడం. ఇలాగా వేసుకొని దీన్ని నీళ్ళు వేసి సాసెస్ వేస్తే ఏంటి తెలుస్తుందా, చక్కగా నీటిలోన సాసెస్లు కరుగుతాయి. దానిలోన మళ్ళీ ఇంకా అన్ని ఫ్లేవర్లు కూరగాయలకి చికెన్కి తగులుతుంది. దాని తర్వాత ఒక్క డొక్కుడు వేస్తున్నాను.
సిరకా, దాని తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను. వెనిగర్, సిరకా అంటే వెనిగర్ అండి, ఒక కప్పుడు వేస్తున్నాను. దాని తర్వాత దీనికి బాగా మరగనివ్వాలి. చక్కగా వేగిన తర్వాత మరుగుతుంటబడంగా ఇక హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏంటిది, చికెన్, ఫ్రై చేసిన చికెన్. ఒకటి తిని చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ పాప్కార్నింగ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నాకు కమెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. సంగీస్ రెసిపీస్ ప్లీజ్ ఫాలో చేయండి. చాలా వెనుకబడిపోయినాను, అందరు చూసేస్తారు కానీ ఒక లైక్ కూడా చేయరు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. బీ హ్యా ఫ్యామిలీ. చక్కగా కలిపేసుకోండి. గ్యాస్ ఫ్లేమ్ స్లోలోనే పెట్టండి. పెట్టి దీన్ని బాగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రైస్తో తిన్నా, నూడిల్స్తో తిన్నా, పాస్తాతో తిన్నా, అలాగ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఆ గ్యారంటీ నాది. దీనిలోకి ఇప్పుడు వేస్తున్నాను కార్న్ఫ్లవర్ అండి. ఒక 4-5 చెంచాలు వాటర్లోన 2 చెంచాలు కార్న్ఫ్లవర్ కలుపుకొని ఇలా వేసుకోండి. అరకటోరీ అనుకోండి వాటరు, దానిలోన 2 చెంచాలు కార్న్ఫ్లవర్, ఎక్కువ వేయకొద్దు. 2 చెంచాలు కార్న్ఫ్లవర్ వేసుకుంటే ఇప్పుడు చూడండి, మనం బయట తింటే కొంచెము మన మంచూరియన్ అయినా చిల్లీ అయినా కొంచెం బంకగా ఉంటుంది. అది ఈ కార్న్ఫ్లవర్ నుంచి వస్తుంది. దానిలో రుచి ఇంకొస్తుంది, థిక్నెస్ వస్తుంది, థిక్నెస్గా వస్తుంది. అన్నీ కొంచెం కలిసినట్టుగా అనిపిస్తాయి. అది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకోవడమే. చూడండి, వాటరు అన్నీ అబ్జర్వ్ చేసింది, సాసెస్లో అన్నీ చికెన్ అబ్జర్వ్ చేసింది. మీకు ఇక్కడ ఏ సాస్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు, కానీ నాకు మాత్రం ఇనఫ్, చాలా బాగుంటుంది. ఇలాగని నచ్చిందా? ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చిల్లీ చికెన్ చాలా బాగుంటుందండి, తప్పకుండా చేయండి. దాని తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. నాకు చాలా ఇష్టం కొంచెం మిరియాల పొడి ఘాటు, చాలా బాగుంటుంది. మా ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటుందండి, అది వేస్తున్నాను. మన పిజ్జాలు, బర్గర్ తెప్పిస్తాం కదా, ఆరెగానో చిల్లీ ఫ్లేక్స్ ఇస్తాడు వాడు, అందుకు చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకుంటున్నాను. లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత కొంచెం కారం వేస్తున్నానండి. కారం కొంచెం కలర్ఫుల్ కనిపించాలని 1/2 చెంచాడు కారం వేస్తున్నాను. చిల్లీ అన్నాం కదా, అది కారం ఉండాలి. దాని తర్వాత కొంచెం నువ్వులండి, నువ్వులు వేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి, చాలా టేస్టీగా ఇంకొంటుంది. ఒక నువ్వులు 1 చెంచాడు వేసుకోండి. నేను అన్ని వస్తువులు మీకు అందాజతో చేస్తున్నాను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. అన్ని స్పూన్ తోటి నా అప్పాయించి చేయము, మాకు అలవాటు అయిపోయింది, యూట్యూబర్స్ కదా, అందుకే మీకు చెప్తూనే ఉన్నాను. ఎలాగని 1 స్పూన్ ఇదని ఇది నువ్వులు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ చిల్లీ చికెన్ రెసిపీ. అంత టేస్ట్, అంత బాగుంటుందండి. దీన్ని నేను సర్వ్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీ, ఆహాహా ఎంత బాగుంది చూడు, చాలా బాగుందండి, చాలా బాగుంటుంది కూడా. ఎవరు వచ్చినా తొందరగా, చికెన్ ఫ్రై అవ్వడమే లేటు, అది ఇంకా ఎక్కువ టైం తగలదు. లో టు మీడియం ఆయిల్లోనే, వేడి ఆయిల్లోనే దానికి వేపేసి తీసుకొని పెట్టి, ఇప్పుడు ఎవరో చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళు వేపేసి పెట్టి, వాళ్ళు వస్తున్నారంటే ఇలా తడగా చేసి పెట్టేసిన చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఒక్కసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఎప్పుడు ఇంట్లో చికెన్ నార్మల్ గ్రేవీ అయినా, ఫ్రై అయినా పిల్లలు బోర్ కొడుతుంటుంది. ఇలా చిల్లీ చికెన్ చేసి పెడితే కూరగాయలు తింటారు, ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం బయట తింటే కొంచెం మంచిది కాదు ఆరోగ్యానికి. మళ్ళీ కాలం ఇంకా బాగోలేదు కదండి, ఎప్పుడు చూడ ఆరోగ్యాలు బాగోట్లేదు, ఇప్పుడు కరోనా వస్తుంది మళ్ళీ అంటున్నారు. ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.